మూడోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టించాలని ఎంతో కృషి చేశాం. ప్రత్యర్థి పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. వారు డబ్బును తరలించే వివరాలను అందజేశారు. ఆ లీడ్స్ తో మేము దాడులు చేసి నగదును సీజ్ చేశాం. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం. ఆయన మార్గదర్శనంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. బీఆర్ఎస్ లో అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశాం. ఇవి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు. పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరు మొదలు బీఆర్ఎస్ కోసం పోలీసులు డబ్బును తరలించడం, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్ చేయడం వరకు ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్ టీం విధులను రాధాకిషన్ వివరించినట్టు రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్ రావు పేర్కొన్నట్టు దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు బాధ్యతలు చేపట్టాక ఒక క్రమ పద్ధతిలో ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను తన కోటరీ అంటే ఇంటెలిజెన్స్ ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో నియమించుకున్నారు. రాధాకిషన్ 2017లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత 2 సార్లు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2023 ఆగస్టులోనూ 3 ఏళ్ల పాటు ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా కొనసాగేలా ఉత్తర్వులిచ్చింది. రాధాకిషన్ కు ఈ గౌరవం దక్కడానికి ప్రభాకర్ రావే కారణం. అంతేకాదు తన కోటరీలో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాలరావు, డీఎస్పీ ప్రణీత్ రావును నియమించుకున్నారు. రాధాకిషన్ కు అనుకూలంగా ఉండే గట్టుమల్లును టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ గా నియమించారు. రాధాకిషన్ కు పరిచయం ఉన్న ఓ వ్యక్తి ద్వారా ప్రణీత్ రావును ఎస్ఐబిలో తీసుకున్నారు. ప్రణీత్ రావు కోసం ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్స్ టీం ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రావు వద్ద ప్రణీత్ రావు పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ లో, బెదిరింపుల్లో, ఎన్నికల సమయంలో నగదు పట్టివేతలో వీరు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వీరిని స్పెషల్ ఆపరేషన్ టీమ్ గా పేర్కొన్నారు. ఈ నలుగురిని వేర్వేరు జిల్లాలు, నగరాలు, కమిషనరేట్లకు ఇన్ఛార్జీలుగా నియమించారు. అలా హైదరాబాద్ నగరంలో తిరుపతన్న, రాచకొండలో భుజంగరావు, సైబరాబాద్ లో వేణుగోపాలరావు, నల్గొండలో ప్రణీత్ రావు టీంలు పనిచేశాయి. ప్రభాకర్ రావు నుంచి వచ్చే ఆదేశాల మేరకు వీరు తమ బృందాలతో దాడులు చేసి ప్రత్యర్థి పార్టీల నేతలకు చెందిన నగదును సీజ్ చేశారు అని దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. వీరంతా స్నాప్చాట్, సిగ్నల్ యాప్, వాట్సాప్ లోనే సమాచారాన్ని అందిపుచ్చుకునేవారని వివరించారు. వీరి మధ్య ఫోన్ కాల్స్ సిగ్నల్ యాప్ లోనే జరిగేదని, ప్రభాకర్ రావు కూడా తరచూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఫోన్ చేసేవారని రాధాకిషన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టేందుకు ప్రభాకర్ రావు అహరహం శ్రమించేవారని, తమ టీంలలో ఎవరు ఆయన్ను కలిసినా బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని చెప్పేవారని రాధాకిషన్ పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. 2018 ఎన్నికల్లో శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ సాయికి చెందిన 70 లక్షల నగదును సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద సీజ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావు బంధువులకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో కోటిని సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచరుల నుంచి 3.5 కోట్ల నగదు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేలా చేశారు. బీఆర్ఎస్ లోనూ అనుమానాస్పద నేతలు అనుకున్న వారి ఫోన్లను ట్యాప్ చేశారు అని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతల కోసం పదుల సంఖ్యలో టాస్క్ ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకుని నగదును వేర్వేరు ప్రాంతాలకు చేరవేసినట్లు రాధాకిషన్ ఒప్పుకున్నట్లు పంజాగుట్ట పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ కు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజ్ పుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదును తరలించారు అని ఆ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తన ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని, తనపై నిఘా పెట్టి కుట్ర పన్నారని భావిస్తున్నట్లు వివరించారు. సిరిసిల్ల వార్ రూమ్ ద్వారా తనను ఓడించడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసులంతా ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం అని వాంగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్లు చేయించిందెవరు అనే ప్రశ్నకు మాత్రం దర్యాప్తు అధికారులు సమాధానాలను రాబట్టలేకపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప అసలు బాస్ ఎవరు అనేది తెలియదని స్పష్టమవుతోంది. ఆయన నోరు తెరిస్తే తప్ప ఈ కేసులో ఉన్న కీలక సూత్రధారులైన రాజకీయ నాయకులు ఎవరు అనేది తెలిసే అవకాశమే లేదు.